మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. జూబ్లీహిల్స్లోని ప్రసాద్ నగర్లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి సునంద హత్యకు గురయ్యారు. కాకి కోటల్లోనే కరుడు గట్టిన నేరస్తులు చొరబడి మరీ ప్రాణాలు తీయడం ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ నివాసంలో జరిగిన ఈ దారుణ హత్య చూస్తుంటే నమ్మిన వ్యక్తే మృత్యువై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి సునందను అత్యంత కిరాతకంగా హతమార్చిన దుండగులు ఇంట్లో ఉన్న అపారమైన సంపదతో ఉడాయించారు. ఈ ఘటన వెనుక ఉన్నది తమ ఇంట్లోనే 8 నెలలుగా పనిచేస్తున్న నేపాలీ మహిళ కల్పన అని తేలడంతో ఇప్పుడు అందరూ షాక్కు గురవుతున్నారు. వినయ్ రంజన్ రాయ్ ప్రస్తుతం వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగళూరులో ఉన్నారు. ఇంట్లో సునంద ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన పని మనిషి కల్పన పక్కా స్కెచ్ వేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో కల్పన తన నేపాలీ గ్యాంగ్కు సమాచారం అందించి ఇంటి తలుపులను తెరిపించింది. మరో 3 దుండగులతో కలిసి లోపలికి ప్రవేశించి నిద్రిస్తున్న సునందపై దాడి చేశారు. ఆమె ప్రతిఘటించే లోపే ప్రాణాలు తీసి బీరువాలో ఉన్న బంగారం, నగదును దోచుకెళ్లారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఇలాంటి క్రైమ్ జరగడం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. హత్య జరిగిన విషయం వెలుగులోకి రాగానే జూబ్లీహిల్స్ పోలీసులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలాన్ని జల్లెడపట్టారు. 8 నెలల క్రితం పనిలో చేరిన కల్పన ముందు నుంచే దోపిడీ లక్ష్యంగా రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు నేపాల్ గ్యాంగ్తో ఉన్న సంబంధాలపైన ఆ గ్యాంగ్ ప్రస్తుతం ఎటు పరారైందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తూ వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపు పడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి.